అలా వీళ్ళు కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత నీకు పర్లేదు అని చెప్పావు కానీ తేవో వాళ్ళు మన దగ్గర కూర్చోవడం నీకు నచ్చట్లేదు కదా అని అడుగుతుంది యుంగిని. వెంటనే యుంగి అలా ఆ టెన్షన్ నాకు చాలా నచ్చింది, పర్లేదు అని అంటాడు. అప్పుడే నీకు చాలా కష్టంగా ఉందన్న విషయం నాకు తెలుసు, అన్నిటినీ మర్చిపోయి నా దగ్గరకు వచ్చేసి నేను బాగా చూసుకుంటాను అంటూ ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు. ఇదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అంతా లోపల నుండి లీజున్ గమనిస్తాడు. అలా లీజున్ దగ్గరికి స్నాక్స్ తీసుకుని వాళ్ళ అమ్మ వస్తుంది. హోంవర్క్ అయిపోయిందా అని మాట్లాడుతుంటే యుంగి నా గురించి నీకేం చెప్పాడు అని అడుగుతాడు. ఏం లేదు, థెరపీ కౌన్సిలింగ్లో కాన్ఫిడెన్షియాలిటీ, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ చెప్పరు కాబట్టి నీ తల్లినైనా నాకు కూడా తను ఏం చెప్పడు, ఏం టెన్షన్ పడకు అని అంటుంది. అలా మీరిద్దరు ఎక్కువ ఎందుకు బయటకు వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళిద్దరి గురించి అనుమానం వచ్చిందేమో అని, మేమిద్దరం కలీగ్స్, మా ఇద్దరి మధ్య ఏం లేదు, నువ్వే నాకన్నీ, నీ తర్వాతే నాకెవరైనా, కాబట్టి నువ్వు మిగతా విషయాల గురించి ఆలోచించకు అని చెప్తుంది. దాంతో తను ఇందాక యుంగి చేసిన ప్రపోజల్కి ఏం ఆన్సర్ ఇవ్వకుండా వచ్చేసిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అలా జేసున్ లోపలికి వచ్చేసిన వెంటనే తేవో కాల్ చేసి కొడుకుని ఇంట్లో పెట్టి ఎక్కడికి ఊరేగావు అంటూ అరుస్తాడు. దాని గురించి నేను చూసుకుంటాను, నీకు అనవసరం అని అంటే, నువ్వు యుంగి రిలేషన్లో చాలా సీరియస్గా ఉన్నట్లున్నారే అని అడుగుతాడు. నీకెందుకు అని అంటుంది. నువ్వు గనుక మళ్ళీ పెళ్లి చేసుకుంటే లీజుని నేనే కదా చూసుకోవాలి, నేనే కదా తీసేసుకోవాలి వాడిని అని అంటాడు. నువ్వు లీజున్ జోలికి వస్తే మాత్రం బాగుండదు అని జేసున్ అరిస్తే, నువ్వు కూడా దాక్యుంగ్ జోలికి రావు కుమరి అంటూ తిడతాడు. నువ్వు గనక మా జోలికి వస్తే నువ్వు చేసిన పనులన్నీ నేను దాక్యుంగ్కి చెప్పేస్తాను అంటూ బెదిరిస్తుంది. నేనేం చేశానని నన్ను బెదిరిస్తున్నావు, నాకు దేంతో ఏం సంబంధం లేదు అని అంటాడు. అలా జేసున్ వినకుండుంటే మన ప్రాబ్లంలోకి దాక్యుంగ్ని లాగకు అని అంటున్నా జేసున్ వినకుండా కాల్ కట్ చేసేస్తుంది. ఇదంతా బయటున్న దాక్యుంగ్ వింటుంది. అలా రూమ్లో కూర్చున్న జీసున్కి యుంగి చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఒకరిని ఇంతగా ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళని ఎంతో ప్రేమించుండాలి, తన మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగితే అదంతా ఏం లేదు, తన నాతో కనెక్షన్ ఉంది అని అంటే అది లీజున్ నాన్నలాగా మాత్రమే అని చెప్తుంది. అలా అదే కోపంలోనే తేవో ఇప్పుడు బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే ఒక ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అలా ఒక బార్కి వెళ్తాడు. అక్కడే జీహ్యుక్ ఈ అమ్మాయితో కలిసి తాగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అదే బార్లోనే పనిచేస్తూ ఉంటుంది. ఆ బార్కే తేవో వెళ్ళి వాళ్ళని చూసి జీహుక్ని పలకరిస్తాడు. ఆ అమ్మాయి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో జీసున్ ఎవరినో కలవడానికి బయటికి బయలుదేరుతుంది. అలా వీళ్ళ మాటల మధ్యలో ఆ అమ్మాయితో నువ్వు ఆల్రెడీ స్పెండ్ చేసావు కదా అని తేవో అడుగుతాడు. సరేలే కానీ నీ బిజినెస్ గురించి చెప్పు, ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ అయ్యావే, ఇంతకుముందు నీకు నా పట్ల ఇన్సెక్యూరిటీ ఉండింది కదా అని అడుగుతాడు తేవో. అంతేగా మరి, ఒక ఆడదాని సంపాదన మీద బతకాలి అంటే చాలా టాలెంటే కావాలి అని అంటాడు. అలా ఇప్పుడు జీసున్ ఇక్కడ కలవడానికి వచ్చింది ఎవరినో కాదు, డాక్టర్ కాంగ్నే అనమాట. అలా వాళ్ళిద్దరూ ఒకచోట కలుసుకోవడం, అదే రెస్టారెంట్కి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన కాంగ్ గమనిస్తుంది. అలా ఇక్కడ తేవో జీహ్యుక్తో నా వైఫ్తో స్పెండ్ చేసావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. నీకు అంత క్యూరియస్గా ఉందా, ఇప్పుడు తను నీ భార్య కాదు కదా, ఎందుకు అడుగుతున్నావు అని అంటే, చెప్పు అని తేవో అంటాడు. నీకు కూడా తెలుసు కదా, అయినా భార్య పిల్లల్ని వదులుకొని వెళ్ళిపోయావు, నీలాంటి పనికిమాలినోడికి ఏం తెలుస్తుందిలే అని జీహ్యుక్ అన్న వెంటనే తేవోకి చాలా కోపం వస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఫుల్గా గొడవ పడతారు. వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళు వచ్చి బయటికి పంపించేస్తారు. ఇప్పుడు సీన్లో జీహ్యుక్ ఆ దెబ్బలతో ఇంటికి వచ్చేసరికి ఏం చాలా టెన్షన్ పడిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చాలా కేరింగ్గా జీహ్యుక్ని దగ్గర తీసుకొని తనకి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేస్తూ ఉంటే, ఇందాక తేవో గొడవ పడిన తర్వాత జీహ్యుక్తో అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఎంతైనా ఏమైనా మనం పెద్దగైన తర్వాత మన కోసం మన తర్వాత అంటూ ఉండేది మన పిల్లలు మాత్రమే, పిల్లల్ని కను అని చెప్పి వెళ్ళిపోయిన మాటలు అవే గుర్తొచ్చి రాత్రి వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు మనం ఇద్దరం పిల్లల్ని కందామా అని అన్న వెంటనే ఏరిమ్కి హ్యాపీనెస్తో ఏడుపు వచ్చేస్తుంది. అలా జీహ్యుక్ ఏరిమ్ని దగ్గర తీసుకుంటాడు. నెక్స్ట్ డే జెన్నీని తీసుకొస్తున్నప్పుడు దాక్యుంగ్ రాత్రి ఫుల్గా తాగొచ్చి సోఫాలోనే పడిపోయి ఉన్న తేయోని గమనిస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు.
నార్మల్ మీటింగే, హాస్పిటల్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే దాంట్లోనే ఈ మధ్య గైనకాలజీ డిపార్ట్మెంట్కి పేషెంట్లు బాగా వస్తున్నారు అని మెచ్చుకుంటుంది. ఓహో, అందరికీ తెలిసిపోయిందా? అవును, నాకు ఈ మధ్య చాలా పేషెంట్లు వస్తున్నారు అని అంటుంది సుల్మింగ్. దాంతోపాటు నువ్వు అనవసరంగా ఎక్కువ ఎక్స్రేలు లాంటివి సజెస్ట్ చేస్తున్నావంట, పేషెంట్లు కంప్లైంట్ చేస్తున్నారు అని అన్న వెంటనే సుల్మింగ్ ఇంకేం మాట్లాడలేకుండా సైలెంట్ అయిపోతుంది. అలా తనకు కోపం వచ్చింది కాబట్టి అందరి ముందే తన పరువు తీయాలన్న దాంతో ఇప్పుడు కూడా లీజున్ ఇంకా కౌన్సిలింగ్కి వస్తున్నాడా అని అడుగుతుంది. దాంతో అందరూ షాకింగ్గా అక్కడే ఆగిపోతారు. ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి ఇది టైం కాదు, ప్లేస్ కూడా కాదు అని చెప్పి జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. వెంటనే ఆ కోపంతో తేయోకి కాల్ చేసి, ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి నీకు డొనేషన్ ఇవ్వడానికి, జీసుని పీకేయడానికి ఎంతసేపు తీసుకుంటావు అంటూ అరుస్తుంది. అదే పని మీదే వచ్చాను అంటూ కావాలని జీసున్ ముందు మాట్లాడుకుంటూ లోపలికి వస్తాడు తేయో. అలా తేయో ఇప్పుడు డైరెక్టర్ని కలిసి అసలు ఏం జరిగింది, డొనేషన్ వద్దా మీకు అని అడుగుతుంటే, నాకు దానికంటే ముందు కొంచెం టైం కావాలి, ఇలా జీసున్ తనని కలిసి చైర్మన్తో కలవడానికి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని అడిగింది అని అన్న వెంటనే తేయో షాక్ అవుతాడు. ముందు రోజు కలిసినప్పుడు తనకు చైర్మన్తో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని చెప్తుంది. అదే విషయమే చెప్పిన వెంటనే నాకు డొనేషన్ని పోగొట్టుకోవాలని లేదు అని అంటాడు డాక్టర్ కాంగ్. తెలుసు, కానీ మీకు డొనేషనే ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమవుతుంది అని జీసున్ అన్న వెంటనే, అదేం లేదు, సుల్మింగ్తో కంపేర్ చేసి నువ్వు ఎంత బెటరో తెలుసా, మన హాస్పిటల్ మొత్తంలోకి నీకే ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు, నువ్వే పేషెంట్ని బాగా ట్రీట్ చేస్తావు, పైగా నీకు కంప్లైంట్స్ కూడా ఏం లేవు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో కూడా నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉంటావు, నిన్నెందుకు నేను పోగొట్టుకోవాలనుకుంటాను అని అంటాడు డాక్టర్ కాంగ్. అందుకే ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అంటే చేస్తాను అని మాట ఇచ్చింటాడు. ఆ విషయం తెలిసిన వెంటనే తేయో చాలా కోపంగా జీసున్ దగ్గరికి వస్తాడు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు అంటూ తిట్టబోతుంటే సీసీ కెమెరాలో మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి మీదకి అటాక్ చేసినప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ ఫోటోని చూపించి ఇతను ఎవరు అని అడుగుతుంది. అసలు నువ్వేం అడుగుతున్నావు నాకేం తెలియదు అని అంటాడు. నువ్వేం తెలియదన్నంత మాత్రాన అబద్ధం అయిపోతుందా, నీకు దీంతో సంబంధం ఖచ్చితంగా ఉంది నాకు తెలుసు అని అంటుంది జీసున్. ఒకవేళ అది నిజమే అయినా ఈ ఊర్లో నీకు ఎవరూ సపోర్ట్ చేయరు, నీకు ఇంకా అవమానం, ఇంతకంటే ఎక్కువ అటాక్స్ జరిగేదానికంటే ముందే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మేలు అనే తేయో అంటున్నా, అందుకు పట్టించుకోకుండా నువ్వు బయటికి వెళ్ళిపోతే మంచిది అని అంటుంది. వెంటనే కోపంగా బయటకు వచ్చి మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటి పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా, పోయి బెదిరించి రమ్మంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టు పడొచ్చావా, ఇంకా నువ్వు డబ్బులు కావాలంట, నేను నీకు డబ్బులు ఏమి ఇయ్యను అంటూ తిట్టి కాల్ కట్ చేసేస్తాడు. అలా ఇప్పుడు సీన్లో మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దూరం నుండి మిన్ని గమనించడం మనకు చూపిస్తారు. ఎవరు తనని ఫాలో అవుతున్నారన్న ఫీలింగ్ అనిపిస్తుంది మిన్కి. ఇక్కడేమో డాక్యుంగ్ ఏరిమ్ని కలవడానికి వస్తుంది. ఇలా ఎందుకు వచ్చావు అని ఏరిమ్ అడిగితే, మీ ఆయన మా ఆయన ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటుంది డాక్యుంగ్. అయితే మనమిద్దరం ఫ్రెండ్స్ అయ్యి జీసుని వెనక తిట్టుకుందామనా అని అడుగుతుంది. నీకు కూడా తన అసోసియేషన్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు కదా, అందుకే కదా నువ్వు తను జాయిన్ కాకూడదు అని ఓట్ చేశావు అని అంటుంది డాక్యుంగ్. ఎందుకంటే తన అసోసియేషన్లో జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నీకు నీ భర్త మీద ఎంత నమ్మకం ఉంది, నా దాకా వచ్చావంటే ఎంతో కొంత అనుమానం ఉండే ఉంటుంటుంది. చెప్తున్నా విను, నాకు నువ్వంటే ఎంత ద్వేషమో అంతకంటే ఎక్కువ నేను తేయోని ద్వేషిస్తున్నాను. నా నీ భర్తని కలవడం కూడా నాకు ఇష్టం లేదు, అదే విషయమే చెప్తున్నాను. నాకు మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని అస్సలు లేదు, ఇంకా నువ్వు ఇక్కడ నుండి దయచేయొచ్చు అని అనడంతో డాక్యుంగ్ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ స్కూల్లోనేమో మళ్ళీ ఒకరిది పెన్ను మిస్ అవుతుంది. ఎక్కడికి పోయింది అని క్లాస్ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆర్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ పెన్ను గ్లీజుని దొంగతనం చేసింటాడు. అది ఎవరికి కనపడకుండా దూరంగా విసిరేస్తాడు. కానీ ఆ విషయాన్ని నోయల్ గమనించేస్తుంది. నువ్వే కదా ఇది చేసింది, ఎందుకు చేశావు, నువ్వు వెళ్ళి ఆ పిల్లోడికి చెప్పేసేయ్, లేదా నేనే వెళ్ళి చెప్పేస్తాను అంటూ బెదిరిస్తుంది. ఇక్కడేమో ఆ బార్లో వర్క్ చేసే ఆ అమ్మాయి జీహ్యూక్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే, ఇంకా మనం ఇద్దరం కలవకపోవడమే మంచిది, ఇంకా మనం కలుసుకోవడం వద్దు అని జీహ్యూక్ మెసేజ్ పెడతాడు. ఇప్పుడు సీన్లో లీజున్కి నోయల్ మెసేజ్ చేస్తుంది, నువ్వే తనకి చెప్పేసే, లేదంటే నువ్వే ఆ పెన్నుని దొంగతనం చేశావని నేనే నీ ఫ్రెండ్కి చెప్పేస్తాను అంటూ. అలా బెదిరిస్తున్నా అందుకు లీజున్కి చాలా కోపం వస్తుంది. కానీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఇక్కడేమో డైరెక్టర్ దగ్గరికి సుల్మింగ్ వచ్చి ఇందాకే తేవో వచ్చి వెళ్ళాడని గమనించాను, ఏం డిసైడ్ చేశారు సార్ అని అడుగుతుంది. త్వరలోనే ఒక మంచి డెసిషన్ తీసుకుంటాము అని చెప్పడంతో సుల్మింగ్ అసోసియేట్ డైరెక్టర్ కాబోతుందన్న ఆనందంలో ఉంటుంది. ఇక్కడేమో డైరెక్టర్ జీసున్ ఇద్దరు చైర్మన్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అలా జీసున్ బయలుదేరేటప్పుడే కరెక్ట్గా జీసున్కి ఒక పార్సల్ వస్తుంది. అప్పుడే ఏంటిది అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పిట్టని చంపేసి పెట్టింటారు. దాంతోపాటు ఆ రక్తం మొత్తం లీజున్ని ఫోటో తీసి ఆ ఫోటోకి పూసి నువ్వు గనక ఏమైనా చేస్తే నీ కొడుకుకి ప్రాబ్లం అవుతుంది అని సింబాలిక్గా అది పార్సల్ వచ్చింటుందన్నమాట. అది చూసిన వెంటనే చాలా షాక్ అవుతుంది. ఇక్కడేమో తేయోకి మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లీజున్ ఫోటోలు తీసి బెదిరిస్తున్నట్లు తేయోకి పంపిస్తాడు. అది చూసిన వెంటనే తేయోకి చాలా కోపం వచ్చి వెంటనే మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి నా కొడుకు ఫోటోలు నాకు ఎందుకు పంపిస్తున్నావు, నీకు నాకు అయినా అగ్రిమెంట్ అయిపోయిందని అప్పుడే చెప్పాను కదా, ఇంకెందుకు నన్ను కాంటాక్ట్ చేస్తున్నావు అంటూ తిడతాడు. నువ్వు నా డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు జాగ్రత్త అంటూ బెదిరించి కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడేమో జీసున్ లీజున్కి ఫోన్ చేస్తుంటే లీజున్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఇక్కడ జీసున్ అక్కడ తేయో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆల్రెడీ డైరెక్టర్ చైర్మన్ దగ్గరకు వచ్చేసేసి తేయో జీసున్ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా జీసున్ ఇంకా చైర్మన్ దగ్గరికి వెళ్లకుండా కొడుకును వెతుక్కుంటూ ట్యూషన్ దగ్గరికి వెళ్తుంది. చూస్తే ఈరోజు లీజున్ ట్యూషన్కి రాలేదన్న విషయం తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే జీసున్కి ఇంకా ఫుల్గా టెన్షన్ వచ్చేస్తుంది. అంతలో తేయో జీసున్కి కాల్ చేసి అడిగిన వెంటనే ఇలా లీజున్ కనిపించట్లేదు, నువ్వే ఏమో చేస్తున్నట్టున్నావు, వాడికి ఏమైనా అయితే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టాను అంటూ తిట్టి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంతసేపైనా రాకపోవడంతో డైరెక్టర్ చైర్మన్కి సారీ చెప్పుకుంటూ ఉంటాడు. అంతలో జీసున్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కొడుకు కనిపించట్లేదు అంటూ కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడ తేయో మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నా కొడుకుని ఏం చేశావు, మనమిద్దరం మాట్లాడుకుందాము అంటూ అడుగుతున్నా అతను వినిపించుకోకుండా కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడ జీసున్ లీజున్ ఫ్రీక్వెంట్గా వెళ్ళే ప్లేసెస్ అన్నిటి దగ్గరికి వెళ్ళి లీజున్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఫోన్ చేస్తేనేమో ఫోన్ తీయడు, ఫుల్గా ఏడుపొచ్చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా తేయో కనిపించి జీసున్ని పట్టుకొని ఆపుతాడు. ఇలా లీజున్ కనపడ్డాడని అడుగుతుంటే వాడికి ఏమైనా అయితే మాత్రం నిన్ను చంపేస్తాను అంటూ అరుస్తూ ఉంటుంది. అందులో జీసున్కి ఫోన్ రావడంతో పోలీసులా అని తేయో అడుగుతున్నా పట్టించుకోకుండా ఫాస్ట్గా అవునా అంటూ హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలో తేయోకి చైర్మన్ కాల్ చేస్తాడు. కానీ ఫస్ట్ టైం తేయో తన కొడుకు కోసం జీసున్తో పాటు వెళ్ళడానికి చైర్మన్ ఫోన్ కాల్ని కట్ చేస్తాడు. అలా జీసున్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి జీసున్ ఇక్కడ లీజున్ని కనుక్కుంటుంది. పోలీసులు లీజున్ని పట్టుకొని ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, ట్యూషన్కి వెళ్ళకపోతే అమ్మకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్తూ ఉంటారు. అంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే లీజున్ని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అడిగి పోలీసులకు థ్యాంక్ యూ చెప్పి పంపించేస్తుంది. అలా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అని అన్న వెంటనే ఒక్కరోజు నేను ట్యూషన్ మిస్ అయితే ఇంత పెద్ద కథ చేయాలా అమ్మా అంటూ తిడుతుంటాడు. నువ్వు ట్యూషన్కి వెళ్ళకపోతే నాకు టెన్షన్ అనిపించదా, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అంటూ తిడుతుంది. నాకు పోవాలనిపించలేదు, పోలేదు, ఛార్జింగ్ అయిపోయింది, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అని అంటాడు. అలా లీజున్తో మాట్లాడుతూ ఉండగానే కావాలని జీసున్ని కొట్టుకొని ఒక వ్యక్తి వెళ్తుంటాడు. చూస్తే అతను ఎవరో కాదు, మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండే అనమాట. అతన్ని చూసిన వెంటనే జీసున్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అంతలో అక్కడికి యూంగి వస్తాడు. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అంటూ. అలా లీజున్ని మందలిచ్చి జీసున్కి ధైర్యం చెప్పి వాళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండంగానే దూరం నుండి తేయో వాళ్ళని చూస్తాడు. అలా తేయోకి చాలా బాధగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.